మన దేశంలో మనకి మహాభారతం అప్పుడు మించి కూడా ఈ ఉద్యోగాల కొరత అనేది ఉంది. ఇవాళది కాదు. ఇవాళ మీరు చదువుకోండి, మాకు అవసరమైన దానికి మాకు అవసరమైనప్పుడు గవర్నమెంట్లో తీసుకుంటున్నాను, కానీ మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారని ఉప్పలు తెప్పలుగా మన జ్ఞానం కోసం చదువుకుంటున్నాం. ఉద్యోగాలు మేము ఇస్తామని ఎక్కడ ఏ ప్రభుత్వం మీరు చదువుకోండి ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడా లేదు. కాకపోతే మీరు చదువుకున్న వాళ్ళు మంచి టెక్నికల్ అయిన వాళ్ళు ఉంటే మేము ఉద్యోగాలలో ప్రకటించినప్పుడు మన రాష్ట్రంలో ఏ ఉద్యోగానికి ఎవరైతే సరిపోతారో వాళ్ళని తీసుకుంటున్నామంటున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం మీరు చదువుకోండి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అని ఎక్కడ చెప్పాల. కాకపోతే ఒక్కటి, మీరు చదువుకొని జ్ఞానం పెంచుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చుకొని బిజినెస్లు కానీ చేతి వృత్తులు కానీ పెట్టుకొని మీకు అదే చేసుకోండి. మేము ఎంతమందికని మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం? ఉద్యోగాలు కల్పించామన్నమాట ఇవాళది కాదు. మహాభారతం తన నుంచి కాలం నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు వేకెన్సీ పోస్టులు లేవని వాళ్ళు పెట్టారు, ఇవాళ వీళ్ళు పెడుతున్నారు. మన జనాభాకు తగ్గట్టుగా మనం ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వం కల్పించలేదు. అది మన తెలివితేటలను బట్టి, మనకొండ వనరులను బట్టి, సంపదను బట్టి, ఇంటికాడ వచ్చే క్యాపిటల్ని బట్టి ఏదో ఒకటి చేసుకొని బతకటమే అంతే. దానికి ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. అవన్నీ ఊర కొత్త మాటలే, ఇవన్నీ ఓట్ల కోసం చేసుకునే కానీ, అంతేగాని ఏం ఊరక మీరు ఆ ఉద్యోగం కల్పిస్తాం ఈ ఉద్యోగం కల్పిస్తాం ఉంటాం కాదు. ఒక కాంపిటేటివ్లోకి పోయినప్పుడు ఎవడైతే మెరిట్లో ఉంటాడో వాడిని తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిద్ది, కానీ ప్రతి పాస్ అయిన వాడిని 35 మార్కులని కూడా నన్ను ఉద్యోగం తీసుకోండి అని అంటే అది మన ప్రభుత్వంలో జరిగే పనే కాదు, ఈ ప్రభుత్వంలో జరిగే పని కాదు. అది ఈ ప్రభుత్వంలో ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి అండగా ఉండిద్ది అనే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గతం ఉంది, గతంలో కొన్ని ఏళ్ల పాటు శ్రమించి ఒక కంపెనీని తీసుకొచ్చేవాళ్ళు. ఆ కంపెనీని నిలదొక్కున్న తర్వాత వాళ్ళకి ఏదైనా మన రాష్ట్రం అనేది అండగా ఉంటే ఆ కంపెనీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు సపోజ్ మనం చెబుదాం, కియా కారు ఉంది, అమరాన్ బ్యాటరీ వాళ్ళు ఉన్నారు, మన దేశం వచ్చారు పెట్టారు, తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ ఊరు కాకపోతే అడక్క దెంగేవాడికి 66 ఊళ్ళు ఉన్నట్టు ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు చూసుకుంటాం. కాకపోతే పెట్టాము, మాకు క్లిక్ కాలేదు. మాకు గవర్నమెంట్ నుంచి సహాయం కానీ ఇక్కడ సహకారాలు కానీ ఏదైనా వనరుల కాడ వనరు కాడ చీమలు చేరుతాయి, కప్పలు చేరుతాయి. వనరు లేని కాడ ఏమి చేరవు కదా. అట్లేంటంటే మీరు మాకు వనరులు కనిపించండి, మేము వచ్చి మీకు 10 మందికి విద్య చూపిస్తామన్నాడు. మునుపు ఇవాళ మన స్టేట్లో గొప్పతనం ఏందని అంటే మనకి అన్ని వనరులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఒక అన్నం వండుకోవాలి, అన్నం కావాలా, అన్నం వండుకోవాలి అని అంటే కట్టెలు ఉన్నాయి, తర్వాత నీళ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. అవన్నీ కలిపి ఎసురు పెట్టి అన్నం వడ్డించేవాడు కావాలి. అది ఒక్కొక్క తెలివి కలిగినోడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు జరుగుతుంది, ఒక్కొక్కడు వచ్చినప్పుడు రావట్లేదు. అందువల్ల ఇవాళ మన దేశంలో నుంచి ప్రతి పిల్లవాడిని కూడా ఇంజనీరింగ్ చదివించేటప్పుడు సిఎస్సిలో ఐటీలో సిఎస్సిలో చేర్పించాం. ఈ 5 ఏళ్లలో వాళ్ళ కుర్రోళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనకు అమరావతిలోనే వస్తే మన పిల్లలు ఇక్కడ 200 కిలోమీటర్ల లోపల అమరావతిలో రాజధాని పెడితే అక్కడ కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు కూడా మన పిల్లల్ని అక్కడ చేర్చుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేసుకొని బతుకుతారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఒక 200 కిలోమీటర్లలో వస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరి అమరావతిలోనో విజయవాడలోనో వచ్చి అక్కడ ఆ పిల్లకాయల్ని పొద్దుగుకులు చూసుకొని కొడుకుల్ని కోడల్ని పిల్లల్ని మనల్ని చూసుకొని సాయంత్రం మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళి మన పనులు మనం చేసుకుంటాం అనుకున్నాం. అలా ఆశపడ్డాం. ఆశపడి నా కొడుకుల్ని ఇద్దరిని కూడా ఇంజనీరింగ్లో సిఎస్సిలో చేర్పించాను. ఎన్ఐటీలో సీట్ వచ్చినా కానీ కాదని చెప్పి ఏరియాలను చేర్పించి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చేలేక వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అందుకని అసలు ఈ జాతర అంతా ఎందుకు అని 2 ఎకరాలు అమ్మి నేను ఇక్కడ కాదని చెప్పి పిల్లకాయల్ని అమెరికా పంపించి వాళ్ళని ఎంఎస్ చేయించడానికి ఇచ్చేసాను. అట్లా ఇచ్చేసి అంత పని వచ్చేది కాదు. మన స్టేటు మన విజయవాడ కానీ అమరావతిని క్యాపిటల్గా కానీ చేసినట్టయితే అంత పని లేకుండానే నేను ఇంటికాడ నుంచి బయలుదేరి పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వచ్చి కంటారా చూసి మనవాళ్ళతోటి కానీ కోడళ్ళని కానీ పిల్లకాయలను కానీ పలకరించుకొని వాళ్ళతోటి కాసేపు ముచ్చలు చేసుకొని మళ్ళీ అన్నం తిని బస్సు ఎక్కితే నేను ఇంటికి చేరేవాడిని ఒంగోలు దగ్గరికి. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఎవరు ఇక్కడ ఏ కంపెనీ వాడు వచ్చి ఇక్కడ వాళ్ళని ఆదరించకపోతే ఏ కంపెనీ వాళ్ళు పెడతారు? అందువల్ల ఏంటంటే మనకు లాస్ జరిగింది. ఈ లాస్ను పూడ్చాలి అని అంటే కొన్ని రోజుల పాటు ప్రజలు ప్రభుత్వము మమేకమయ్యి ఈ ఆర్భాటాలకు పోకుండా మన క్యాపిటల్ని నిలబెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఇక్కడుండే బ్రతుకు తెరువు కల్పించి ఉద్యోగాలు కానీ మన రాష్ట్రాన్ని కానీ బాగు చేసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం ఏంటంటే ఈ పథకాలను పెట్టి ఈ పథకాల గుండా ప్రభుత్వం సొమ్ముని
ఉద్దామల్ని పనిచేస్తుంది. అలాంటి కొన్ని తగ్గించి అవసరమైన వరకే ఉంచి మన రాష్ట్రాన్ని వృద్ధి చేసేదానికోసమే పథకాలను ఉంచి అనవసరమైన కొన్నాళ్ళ పాటు తగ్గించుకొని అలా చేసుకుంటే తొందరగా బాగుపడింది, రాష్ట్రం తొందరగా బాగుపడింది. 2 సంవత్సరాల్లో అమరావతి కూడా పూర్తి చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా సార్. ఒకవేళ పూర్తి అయితే రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా, లేకపోతే పోయినసారి లాగానే 3 ముక్కలు లాగా అయిపోద్దంటారా? ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి. మనిషి శరీరానికి గుండెకాయ ఎలాంటిదో క్యాపిటల్ అలాంటిది. అలాంటి దాన్ని అభివృద్ధి చేసుకుంటే 4 కంపెనీలు వస్తాయి. ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి చేయాలంటే అది మన స్టేట్ వల్ల మనకొచ్చే ఆదాయం వల్ల మనకున్న రిసోర్సుల వల్ల అయితే 2 ఏళ్ళు కాదు, ఇంకా చానాలు పట్టిద్ది. ఏదైనా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇచ్చిన నిధులతోటి మనం 2 ఏళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే మనకు వచ్చే వరదలాంటి ఈ వాటితోటి మనం ఏదన్నా క్యాపిటల్ని కానీ బాగు చేసుకోగలుగుతాం. అది కేంద్రం ఇచ్చే నిధులను బట్టి ఉంటుంది. మన స్టేట్ వల్ల కానీ అయితే ఇప్పుడు మన దేశం మన రాష్ట్రం కొంచెం అన్ని బడ్జెట్లలో వెనకబడి ఉంది. ఈ వెనకబడి దాన్ని పూడ్చుకోవాలి, రైతులను కాపాడాలి, వైద్యపరంగా విద్యపరంగా వచ్చే అన్నిటిని కాపాడాలి. ఇక ఈ కాపాడుకుంటా దానికి మనం ఏం పెట్టగలుగుతాం? మనకున్న ముఖ్యమైన పనుల్లో పోలవరం ఒకటి, అమరావతి క్యాపిటల్ ఒకటి. ఈ 2 కానీ వృద్ధి అయితే మనల్ని చూసి ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తారు. దానివల్ల మనం తొందరలోనే బాగుపడతాం. మన రాష్ట్రంలో వనరులు అయితే ఉండే వాటిని సమకూర్చి చేయగలిగిన దిట్టమైనటువంటి ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రులు మనకి రావాలా. మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలా ఏం అంటానికి లేదు, ఆయన చాలా ఇబ్బందులు పడి ఉన్నాడు. ఆయనకి కొంచెం 1 సంవత్సరం పాటు టైం ఇచ్చి ఆయన ఎమ్మిడిపడి ఆయన చేత మనం పనులు చేయించుకునే మార్గం చేయాలి. కానీ ఆయన మీద బురద చల్లటం, ఇంకోటి ఆయన అంటాం, అవన్నీ అనవసరమైన పనులు. ఏదైనా ఒక ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి మనం సహాయం చేసి ఆయన ఎలా చేస్తున్నాడు అనేది చూసి మనం విమర్శించాలి. బాగా చేసేవాడిని విమర్శించి బాగా చేయనివాడిని విమర్శించి అది లాభం ఏముంటాయి?